ఇదే 16 సీట్లు వస్తే అప్పుడు ఇదే నాకు ఒక 16 సీట్లు ఇవ్వండి దేశ రాజకీయాలు మొత్తం వచ్చేస్తా అని చెప్తే చంద్రబాబు ఇది కేసీఆర్ చెప్తేనేమో జనం నమ్మలే. ఈరోజు చంద్రబాబు అదే 16 సీట్లతోటి ఒక దేశంలోనే నెంబర్ 1 నాయకుడు అయిపోయిండు. ఆ స్థాయిలోనే ఇవాళ హైదరాబాద్ కూడా వచ్చి దర్జాగా ఆ పార్టీ ఆఫీసు మళ్ళీ ఏమంటారు దాన్ని గేట్లు తీసిండు. మళ్ళీ ఇక్కడ పార్టీని టీడీపీ పార్టీని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తారన్న? ఎట్లా ఉంటుంది టీడీపీ పార్టీ యాక్టివేట్ అయితే? వాస్తవంగా ఇవాళ కీ రోల్ ప్లే చేస్తున్నాడు చంద్రబాబు. ఏడా ఏపీలో ఏదైతే వాళ్ళు చెప్పినరో మాకు ఎంపీలు ఎక్కువ మొత్తంలో గెలిపిస్తే మన రాష్ట్రానికి బాగా ఉపయోగం అంటే అక్కడ ప్రజలు నమ్మి గెలిపించినట్టుగానే అధికారాన్ని కట్టబెట్టి. సో ఆ ఎన్డీఏలో కూడా కీలకమైన వాళ్ళు కాబట్టి స్వతహాగా మనకున్న అవగాహన ప్రకారం కీ రోల్ ప్లే చేయొచ్చు కూడా, అందులో అనుమానం లేదు. సో అది చూస్తేనే మన ప్రజలు కొంచెం అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు చేసుకోవాలి కూడా. అన్నింటికంటే గొప్పది రాజకీయ చైతన్యం. రాజకీయ చైతన్యం లేకుంటే ఏం కాదు. ఇంకొక విషయాన్ని గమనించాలి, తెలంగాణకు అత్యంత నష్టం చేసినటువంటి పార్టీలనే తిరిగి మన నెత్తినెత్తుకున్నాం. మళ్ళీ 10 ఏళ్లల్లో తెలంగాణకు రావడానికి సుసుపోసుకున్న పార్టీలను ఇవాళ మన ప్రభుత్వాలు కూలగొట్టడానికి ప్రయత్నం చేసిన బీజేపీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశం కానీ కేసీఆర్ గారు ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్ళు తాగిచ్చి రాష్ట్రం మీద ఈగ వాలకుంట కాపాడినటువంటి గొప్ప సందర్భాలు చూసినాం. ఇవాళ యథేచ్ఛగా డోర్లన్నీ ఓపెన్ చేసి నపుంసక పాలన కొనసాగిస్తున్నాడు. ఎందుకంటున్నా అంటే ఆయన కాంగ్రెస్ అది తెలుస్తలేదు, ఆయన బీజేపీ తెలుస్తలేదు, ఆయన టీడీపీ తెలుస్తలేదు, ఏది చేతగానే దద్దమ్మన్నది తెలుస్తలేదు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులు మాత్రం గడప దాటుతలేవు. ఎందుకంటున్నా అంటే ఇవాళ చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఊరంతా బ్యానర్లు కట్టి ఈ సంబరాలు చేసుడేంది? ఇవాళ ఆయన ఏపీకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్యంలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సంబరాలు చేసుకుంటాడు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా. అంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారా, కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్నారా, ఇలా నాయకుడు రాహుల్ గాంధీ, మోడీనా, అసలు వీళ్ళు ఎటు పోతున్నారు? ఇదంతా ఏమైనా బర్ల బ్రోకర్ల దందన అర్థమవుతలేదు. ఆయన అహో ఓహో అని చెప్పేసి ఊరంతా సాటింపులు వేసినట్టు ఫ్లెక్సీలు, బ్యానర్లు, సప్పుళ్ళు, బాంబులు హంగామా చేస్తూ ఉన్నాడు. ఈయన పోయిన సంకనాకుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణలో ఇన్ని విపత్తులు జరిగే క్రమంలో మీరు గమనించినట్టయితే రాబోయే రోజుల్లో యాదవ సోదరుల గొర్రెలు ఉండయి, గొర్రెల పంట పడిపోతుంది. ఎందుకంటే గతంలో యాదవ సోదరులు చాలా అంటే చాలా వృద్ధి పొంది ఉన్నారు, వాళ్ళు మంచి గ్రోత్ వచ్చింది. బెస్తా ముదిరాజు సోదరులు కూడా విపరీతమైనటువంటి నీలి విప్లవం, ఆ చేపల దిగుబడి, వాళ్ళు కూడా అత్యంత శక్తివంతంగా తయారైంది. అన్నిటికంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఇవాళ భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాం. మనం పెద్ద పెద్ద రాష్ట్రాలకు సైడ్ కొట్టినాం. మనం ఇది మన చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకునేటోళ్ళం, పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానం, పంజాబ్ రాష్ట్రం అట్లాంటి రాష్ట్రానికి సైడ్ కొట్టిన స్థానం. ఇలా అవన్నీ నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఇవాళ ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రతి వర్గం రోడ్లెక్కి కొట్లాడుతూ ఉంటే ఈ ఘోషి అన్నట్టు ఎవడో విరిచిండట ఏపీలో. అక్కడ పులివెందులకు బై-ఎలక్షన్ వస్తుంది, ఇక పోయి నేను మొత్తం గ్రామాలన్నీ నేనే దత్తత తీసుకొని ఆ గ్రామాలలో తిరిగి గెలిపిస్తా. ఈ ఘోష్ గారికి ఎవడు చెప్పిండు, ఆడ రాజీనామా ఎవడు చేసిండు, ఆడ ఎలక్షన్ ఎక్కడ వచ్చింది, వీడెవడు పోవడానికి, ఈడ పాలించున్న దద్దమ్మ వీళ్ళందరూ రోడ్లెక్కి వస్తున్నారా వెధవా అంటేనేమో వానికి సోయలేదు. కానీ ఈ మొగోడు పులివెందుల పోయి ప్రచారం చేసి అక్కడ ఎంపీ గెలిపిస్తాడట. ఇది ఏ పార్టీ మొగోడు చూడు, ఉట్టిగెదలేనమ్మ ఏదో ఇంకేడుకో ఎగురుతుంది అన్నట్టు. వీళ్ళందరూ ఇబ్బందులలో ఉన్నారా, నువ్వు ఒక ముఖ్యమంత్రివి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించి నేను ఉన్నానే భరోసా కలిపిమంటే ఇది చేతనైతే లేదు. కానీ పులివెందుల పోయి మాత్రం అందరినీ మట్టి గరిపించి ప్రతి గ్రామం ఆయనే దత్తత తీసుకొని గెలిపించే మొగోడట. ఈయన పోయి ఆడ వార్డు నెంబర్ కూడా గెలిచే ముఖం కాదు, ఈయన పోయి ఆడ గెలిపించేస్తారట. అంటే ఒక గిసోంటి దరిద్రుడిని మనం నెత్తలు పెట్టుకొని ఇవాళ అందరికీ దారులు తెరిచినాం. ఇప్పుడు చంద్రబాబు వస్తాడు, రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇంకొకడు వస్తాడు. ఇప్పుడు ఇది ఏంటంటే ఏదో విజిటర్స్ పాయింట్ లెక్క అయిపోయింది తెలంగాణ అంటే. గతంలో తెలంగాణకు రావాలంటే అబ్బో అక్కడ ఒక సింహం ఉన్నది, అది గర్జిస్తే మనం గుండెకి తెస్తామనే అటువంటి స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ నవ్వేటోని ముందట బోర్ల వాడి నవ్వుల పాలవుతున్నది.